వెల్కమ్ టు AP19 న్యూస్. ఆంధ్రప్రదేశ్లో 2014-25 ఆర్థిక సంవత్సరానికి 2,88,889 కోట్ల రూపాయల అంచనాలతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 280.110 కోట్ల రూపాయల రెవెన్యూ వ్యయం, 80,580 కోట్ల రూపాయల మూలధన వ్యయంతో పద్దును ప్రతిపాదించారు. 21,158 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు, 55,817 కోట్ల రూపాయల ద్రవ్యలోటును అంచనా వేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 8.51% మేర ద్రవ్యలోటు, 1.58% రెవెన్యూ లోటు ఉంటుందని పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం మొత్తానికి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించిన ఏప్రిల్ నుంచి జూలై నెలల వరకే ఆమోదం తీసుకొని పూర్తి స్థాయి బడ్జెట్ను ఎన్నికల తర్వాత కొత్తగా కొలువుదీరే ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2,05,852 కోట్ల రూపాయల రెవెన్యూ రాబడిని బడ్జెట్లో ప్రభుత్వం అంచనా వేసింది. కేంద్ర పన్నుల ద్వారా 4,986 కోట్ల రూపాయలను, రాష్ట్ర పన్నుల ద్వారా 1,09,538 కోట్ల రూపాయలు వస్తుందని పేర్కొంది. పన్నేతర ఆదాయంగా 14,400 కోట్ల రూపాయలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా 82.12 కోట్ల రూపాయలు వస్తుందని పేర్కొంది. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి పాత మోస పద్ధతులతో కాకుండా సరికొత్త విధానాలని అవలంబించామని బడ్జెట్ ప్రసంగంలో మంత్రి బుగ్గన తెలిపారు. పాలన వికేంద్రీకరణ ద్వారా పౌర సేవలను ప్రజల వద్దకు తీసుకెళ్లేలా చర్యలు చేపట్టామన్నారు. ఇంతకుముందు గత ప్రభుత్వము హౌస్ పట్టాస్ ఇవ్వలేదు, కానీ వాళ్ళు ఇండ్లు కట్టేదానికి ఇండ్లు మాత్రము శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష, పట్టాలు ఇవ్వలేదు అధ్యక్ష. ఐ స్టాండ్ కరెక్టెడ్. కుటుంబంలో సంపాదించే కుటుంబ పెద్ద దురదృష్టవశాత్తు మరణిస్తే ఆ పేద కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 2022-23 ఆర్థిక సంవత్సరం నుండి ఇప్పటి వరకు సహజ మరణం పొందిన 45,000 కుటుంబాలు, ప్రమాదవశాత్తు మరణించిన 4,000 కంటే ఎక్కువ కుటుంబాలకు 650 కోట్ల రూపాయలు సహకారం అందింది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు మరియు వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాల కింద షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులు, వికలాంగులు మరియు ముస్లింలకు చెందిన 46,329 మంది లబ్ధిదారులకు 350 కోట్ల రూపాయలకు పైగా పంపిణీ చేశాం. వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద 81,783 మంది లబ్ధిదారులకు 983 కోట్ల రూపాయలను పంపిణీ చేశాం. 2024-25 బడ్జెట్ అంచనాల అధ్యక్ష, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి నేను 2,86,389.27 కోట్లు ఆదాయ వ్యయం అంచనా, 2,30,110.41 కోట్లు మరియు మూలధన వ్యయము 30,530.18 కోట్లు. అంచనా రెవెన్యూ లోటు దాదాపు 24,758.22 కోట్లు మరియు ద్రవ్యలోటు సుమారు 55,718.50 కోట్లు. ద్రవ్యలోటు GSDPలో దాదాపు 3.51% కాగా ఉంటుంది. అయితే రెవెన్యూ లోటు మన రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో దాదాపు 1.56% ఉంటుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ సందర్శించిన ముర్ము మెట్రో పనితీరు, కార్యకలాపాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెట్రో ఎక్కారు. ఈ సందర్భంగా రైల్లో ప్రయాణిస్తున్న స్కూల్ విద్యార్థులతో ముర్ము ముచ్చటించి వారితో సరదాగా గడిపారు. రాష్ట్రపతితో పలువురు సెల్ఫీలు తీసుకున్నారు. రాజ్యసభలో ప్రసంగం సందర్భంగా ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై సెటైర్లు వేశారు. సభలో ఖర్గే ప్రసంగించటం చూసి నాకు చాలా సంతోషం కలిగింది. ఆయన అంత స్వేచ్ఛగా మాట్లాడటం చూసి ఆశ్చర్యపోయాను. కానీ సభలో 2 స్పెషల్ కమాండర్లు లేరని తెలిసాక అర్థమైంది. బహుశా ఆయనకు ఐసా మోకా ఫిర్ కహా మిలేగా అనే పాట గుర్తొచ్చి ఉంటుంది. లోక్సభలో లేని వినోదం ఇక్కడ లభించింది అని ఆయన ఎద్దేవా చేశారు. मुझे प्रसन्नता इस बात की थी कि माननीय खड़गे जी काफी लंबा और बड़ी इम्तहान वजह से शांति से बोल रहे, समय भी काफी लिया था. तो मैं सोच रहा था कि आज़ादी मिली कैसे, इतना सारा बोलने की आज़ादी मिली कैसे. तो मैं सोच तो रहा था, लेकिन बाद में मेरे ध्यान में आया कि 2 स्पेशल कमांडर जो रहते ना उस दिन नहीं थे और आजकल नहीं रहते वो. और इसलिए बहुत भरपूर फायदा स्वतंत्रता का
आदरणीय खड़गे जी ने उठाया। और मुझे लगता है कि उस दिन खड़गे जी ने सिनेमा का एक गाना सुना होगा, ऐसा मौका फिर कहाँ मिलेगा। ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ వివరాలని మంత్రి బొత్స మీడియాకు వివరించారు. రాష్ట్రంలో 2024 డిఎస్సిని ప్రకటిస్తున్నాం. 7 మేనేజ్మెంట్ల పరిధిలో 6100 పోస్టులలో డిఎస్సిని ప్రకటిస్తున్నాం. మెగా డిఎస్సిలో మొత్తం పోస్టుల్లో 2299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 2280 ఎస్జిటి పోస్టులు, 1264 టీజీటీ పోస్టులు, 215 పీజీటీ పోస్టులు ఉన్నాయి. ఈ నెల 12వ తేదీ నుంచి డిఎస్సి ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 7వ తేదీతో ముగుస్తుంది. విద్య మా ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత. మా ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో 73,000 కోట్ల రూపాయలు విద్యపై ఖర్చు చేసింది అని మీడియాకు మంత్రి బొత్స తెలిపారు. 6,100 పోస్టులను వచ్చి వీటిని రేపు రిక్రూట్ చేయబోతున్నాము. 24 డిఎస్సి 24 చేయబోతున్నాము. అది 12వ తారీఖు నుంచి ఈ ప్రాసెస్ వచ్చి స్టార్ట్ అవుతుంది. ఈ నెల 12వ తారీఖు నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయ్యి మార్చి 7 ఏప్రిల్ 7 స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 7వ తారీఖు వచ్చి పూర్తిగా దీని మీద రిజల్ట్స్ నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు చెప్తారు ఇవన్నిటిని కూడా. ఇందులో ఏ జిల్లాకి ఎన్ని అనేవి కూడా మీకు అందరూ లిస్ట్ మీకు పంపిస్తాను. ఏవి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎస్జిటి పోస్టులు లిస్ట్ చేస్తున్నాము, ఎన్ని చేస్తున్నాము, ఏ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ చేస్తున్నాము, ఏ జిల్లాలో అలాగే డీజీటీలు చేస్తున్నాము, ఏ జిల్లాలో నుంచి పీజీటీ చేస్తున్నాము, అన్నింటిని కూడా ప్రిన్సిపల్స్ని ఎక్కడెక్కడ చేస్తున్నాము అన్ని డీటెయిల్స్ కూడా మీకు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 6,100 పోస్టులు ఏవైతే చెప్పానో అందులో 2,280 ఇది ఇస్తాను మీకు. మళ్ళీ ఇది ఇస్తాను మీకు. 80 పోస్టులు వచ్చి ఎస్జిటి, ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్లు వచ్చి 2,299, టీజీటీ వచ్చి 1,264, పీజీటీ వచ్చి 215, ప్రిన్సిపల్ పోస్ట్ వచ్చి 42. మొత్తం కలిసి అన్నీ కలిపి 6,100 ఇవన్నీ కలిపి. బంటుమిల్లి మండలం కృత్తివెన్ను గ్రామంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని వైసీపీ ఇన్ఛార్జ్ ఉప్పాల రాము, జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించి ఆయా మండలాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు గాను ఎంత ఖర్చైనా గ్రాంట్ విడుదల చేస్తామన్నారు. బంటుమిల్లి కాలువకు నీరు విడుదల చేయగా ఇంకా 2 రోజులు నీటి విడుదల పొడిగించారు. ఈ నేపథ్యంలో మండలాల్లో జిల్లా కలెక్టర్ రాజాబాబుతో పెడన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఉప్పాల రాము బుధవారం సమ్మర్ స్టోరేజ్ను పరిశీలించారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు పాడైపోవడంతో వాటిని రిపేర్ చేసేందుకు గ్రాంట్ విడుదల చేస్తామని, అలాగే అవసరమైన చోట్ల పైప్లైన్ వేసేందుకు మరియు ఫిల్టర్ బెడ్డుల్లో సౌండ్ ఎక్కువ పలకటంతో వాటిని సరిచేస్తే కాంట్రాక్టర్లు సులువుగా వర్క్ చేయడానికి ముందుకు వస్తారని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ వెంకటరమణ, డిఈ నటరాజన్, ఏఈ నాగేశ్వరరావు నీటి సమస్య రాకుండా వారం రోజుల్లో పరిష్కరించాలని వారికి ఆయన సూచించారు. కాలువలో ఇంకా 2 రోజుల పాటు నీరు వదులుతామని, ఈ 2 రోజుల్లో ట్యాంకులను నింపుకోవాలని ఆయన కోరారు. పెడన ఇన్ఛార్జ్ ఉప్పాల రాము మాట్లాడుతూ నీటి సమస్య ఎక్కువగా ఉండటంతో జిల్లా కలెక్టర్ని తీసుకొచ్చి చూపించామని, వీటన్నిటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించి నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారని, ఫిల్టర్ బెడ్లు, పైపు లైన్లు పూర్తి చేసి గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కృత్తివెన్ను ఎంపీపీ, జెడ్పీటీసీ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆనరబుల్ కలెక్టర్ గారు
మట్టిమిల్లి అలాగే ఋతువెన్ను మండలాల్లో నీటి సమస్య ఎక్కువగా ఉండటం వల్ల వీటన్నిటిని కూడా స్వయంగా చూసినట్లయితే ఆయన కూడా సిచ్యువేషన్ అర్థమవుతుందని రాము గారు అలాగే నేను ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంతో ఆయన ఈ వాటర్ స్కీమ్స్ అన్నింటినీ కూడా సందర్శించి వీటిలో ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ కూడా ఆయన చర్చించి అధికారులను కూడా సమీక్షించి ఎలా అయితే మనం చివరి గ్రామం వరకు కూడా తాగునీటి సమస్య లేకుండా చేయడానికి ఆయన సమాయత్తంగా ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయో వాటికి ఇసుకను కూడా ఫ్రీగా ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. నర్సరావుపేట పట్టణంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తురుమెల్ల గ్రామంలో మంగళవారం గొల్లపూడి శ్రీనివాసరావు, రామారావు 2 కుటుంబాల మధ్య జరిగిన వివాదాన్ని టీడీపీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు దీన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా అరవింద్ బాబు వాస్తవాలు తెలుసుకోవాలని అన్నారు. ఇద్దరు ఎస్సీ కుటుంబాలు, వాళ్ళిద్దరి మధ్య వివాదాన్ని మనం కుటుంబాల మధ్య వివాదంలాగా చూడాలి. ప్లస్ వాడు ఒకసారి వచ్చి దాడి చేశాడు ఈ కుటుంబం మీద. దాడి చేసినందుకు ఇతను ఈరోజు మళ్ళీ ప్రతిదాడి చేశాడు. దీన్ని ఈ కుటుంబాల మధ్య వివాదంలాగా చూడాలి కానీ దీన్ని పార్టీలకి పులివే కార్యక్రమం చేయడం సమంజసం కాదు. పార్టీలకు పులివే కార్యక్రమం, అది కాక ఎమ్మెల్యే గారికి ఎస్పీ గారికి పులివే కార్యక్రమం చేయడం మరీ నీ యొక్క నీచ రాజకీయ సంస్కృతికి ఇది ఒక ప్రతీక. భూ యాజమాన్య హక్కుల చట్టం ప్రజల హక్కులకు భంగం కలిగిస్తుందని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర అన్నారు. బుధవారం మచిలీపట్నంలో జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ సివిల్ కోర్టు పరిధిని తగ్గిస్తూ ప్రజల భూమి యాజమాన్యాన్ని నిర్ణయించే హక్కు ప్రభుత్వ అధికారికి అప్పగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ హక్కు ఏదైతే భూ హక్కు చట్టం వల్ల ప్రతి ఒక్కరికి కూడా సామాన్యులు అందరూ కూడా ఇది ఇబ్బంది కలిగించేటటువంటి చట్టం. ఇది ఒక న్యాయవాదులకు సంబంధించింది ఒకటే కాదు ఇది. ఎందుకంటే ఇవాళ ఎవరైతే భూమి కలిగి ఉంటుందో ఎక్కడన్నా అక్కడ చిన్న డిస్ప్యూట్ వచ్చినా మనకు తెలియకుండానే వేరే వాళ్ళు దాని మీద అధికారాలు సృష్టించుకుంటే దాని మీద గతంలో కోర్టులకు వెళ్ళి మనం న్యాయం చేసుకునే దానికోసం మనకి అవకాశాలు ఉండేవి. కానీ అలాంటి అవకాశాలు లేకుండా డైరెక్ట్ ఆర్డీఓకి మొత్తం కూడా ఈ బదలాయించి చేయటం వల్ల ఇవాళ ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళ యొక్క కనుసన్నల్లోనే వాళ్ళ అధికారులందరూ కూడా పనిచేసే పని ఉంటుంది. పూర్తిగా న్యాయం అనేది దొరకకుండా పోయే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల పెద్ద ఎత్తున మరి నగదు కూడా చేతులు మారే పరిస్థితి ఉంటుంది. అధికారాలను కూడా ఉపయోగించుకునే పరిస్థితి ఉంటుంది. సామాన్యులు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది న్యాయమైనటువంటి ఈ భూ హక్కు చట్టం మీద చేస్తున్నటువంటి పోరాటానికి ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణ మద్దతు తెలియజేయాలా. సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు బుధవారం ధర్మవరం పట్టణంలోని మారుతినగర్లో ఉన్న 31వ సచివాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జగనన్న ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆయన సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే ఉన్న లబ్ధిదారులను ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయా అని అడిగి ప్రజలకు ఇబ్బంది లేకుండా త్వరితగతిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్పై నిప్పులు చెరిగిన వైసీపీ సీనియర్ నాయకుడు వేములకొండ సుబ్బారావు, కౌన్సిలర్ మండే చంద్రం వారు మీడియాతో మాట్లాడుతూ జగనన్నపై విమర్శలు మానుకోవాలన్నారు. జగనన్న పథకాల గురించి అవాకులు చవాకులు పేలితే మామూలుగా ఉండదు అని హెచ్చరించారు. మైలవరం నియోజకవర్గంలో నిన్ను గెలిపించడానికి కారణం మా జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలని, అంతేకాని నిన్ను నమ్మి గెలిపించలేదు అని అది గుర్తుపెట్టుకుని మాట్లాడాలని, నీకు దమ్ము ధైర్యం ఉంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలవాలన్నారు. వైఎస్ఆర్ కుటుంబం గురించి కానీ జోగి రమేష్ గురించి కానీ కించపరిచేలా మాట్లాడితే కబడ్డార్ అంటూ హెచ్చరించారు. ఈ మైదానంలో జగనన్న సైనికులను మా జోలికి వస్తే కబడ్డార్. నీకు ఇంకోసారి చెప్తున్నా, మేము కష్టపడి 2019లో వస్తే మేము జగనన్న ముఖ్యమంత్రి కావాలని నిన్ను ఎమ్మెల్యేగా మేము గెలిపించావు. నువ్వు చేసిందంటే ఈ రోజున నీవు ఆ పక్కకి వెళ్ళిపోయి ఇంకో పార్టీ చూపు చూస్తున్నావు. వెళ్ళిపోతే వెళ్ళిపో,
అంతేగాని మా జగనంత జోలికి వస్తే మేము ఊరుకోని నిన్ను తరిమి కొడతాం. నువ్వు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి రా, నీకు దమ్ము ధైర్యం ఉంటే అప్పుడు మేము ఒప్పుకుంటాం దమ్ము గల్లవాడు అని. ఎందుక ఈ మాటలన్నీ వాళ్ళు ఇంకోసారి పైన చెబుతున్నాం. జగనన్న గురించి తప్పు మాట్లాడినా, వైఎస్ఆర్ కుటుంబాన్ని కించపడుతూ మాట్లాడినా, జోగి రమేష్ గారి గురించి చవాకులు మాట్లాడినా మామూలుగా ఉండదు. లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. వినుకొండ తహసీల్దార్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి శ్రీరాములు సమీక్ష సమావేశం నిర్వహించారు. మంగళవారం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి శ్రీరాములు ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లు, మహిళా పురుషుల ఓటర్ల వివరాలు వెల్లడించారు. ఓట్లపై అనుమానాలు, ఫిర్యాదులు ఉంటే తెలపాలని ఆయన సూచించారు. వినుకొండ టౌన్, వినుకొండ రూరల్ రెండు కలిపి 99 సార్. దాంట్లో వినుకొండ టౌన్ వచ్చి 175 నుంచి 222. తను చాలించిన అవయవ దానంతో పావనిలత నలుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. వివరాల్లోకి వెళితే కర్నూలుకు చెందిన 27 సంవత్సరాల పావనిలత బ్రెయిన్ డెడ్తో మృతి చెందింది. ఆమె మృతి చెందడంతో అవయవాలను నలుగురికి దానం చేయాలని కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు కాలేయాన్ని వినుకొండ మీదుగా విజయవాడలోని మణిపాల్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో అంబులెన్స్కు ట్రాఫిక్ సమస్య రాకుండా వినుకొండ పోలీసులు చర్యలు చేపట్టారు. విజయవాడ గుణదల పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికను మేనమామ పెళ్లి చేసుకోవాలంటూ తీవ్ర ఒత్తిడి చేసిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం తమ 14 ఏళ్ల బాలికను 30 ఏళ్ల వయసున్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని మేనమామ చూడగా బాలిక నిరాకరించడంతో ఇంటికి వచ్చి మరీ కొట్టాడని వారు తెలిపారు. ఈ విషయంపై బాధితురాలు గుణదల సిఐ వాసిరెడ్డి శ్రీనును ఆశ్రయించగా విచారిస్తామన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేన నేత పోతిన మహేష్ కార్యాలయం వద్ద జనసేన నాయకులు బుధవారం మధ్యాహ్నం బాహాబాహీకి దిగారు. కార్యకర్తలు ఓ వివాదంపై ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఘటనా స్థలంలో పోతిన మహేష్ లేకపోవడంతో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. దాడుల గురించి మరింత వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో మోర్ సెంటర్ ఎదురుగా గల మహాలక్ష్మి మొబైల్ షాప్ నందు నర్సరావుపేట బీసీ కాలనీకి చెందిన చందు అనే వ్యక్తి తన మొబైల్ రిపేర్కి ఇచ్చాడు. రిపేర్ అనంతరం మహాలక్ష్మి మొబైల్ షాప్ యజమాని దగ్గర డబ్బులు ఇస్తానని మొబైల్ తీసుకువెళ్ళాడు. చందు అనే వ్యక్తికి మొబైల్ షాప్ యజమాని ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలని అడిగినందుకు ఆ వ్యక్తి తన అనుచరులను వెంట తీసుకొని వచ్చి మొబైల్ షాప్ యజమానిపై మూకుమ్మడిగా దాడి చేశారు. దాడిలో గాయపడిన యజమానిని స్థానికులు నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో నర్సరావుపేట ప్రాంతంలో ఉన్న మొబైల్ షాపుల యజమానులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. రిపేరు డబ్బులు అడిగితేనే దాడి చేస్తున్నారని, ఇటువంటి వారిని కఠినంగా శిక్షించకపోతే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతాయని, తక్షణమే పోలీసు అధికారులు నిందితుడిని కఠినంగా శిక్షించాలని మొబైల్ షాప్ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈపీఎస్ 95 పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం విజయవాడ ధర్నా చౌక్ వద్ద దేశవ్యాప్తంగా ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ పిలుపు మేరకు విజయవాడలో పెన్షనర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శాస్త్రి మాట్లాడుతూ ఈపీఎస్ 95 పెన్షనర్లకు కనీస పెన్షన్ 9,000 రూపాయలు డిఏ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మినిమం పెన్షన్ 9,000 ఇచ్చేంత వరకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో బుధవారం గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. జగనన్న మెగా డిఎస్సి ఎక్కడా అంటూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. ప్రభుత్వం ఇచ్చిన మాటను తప్పిందని 10 లక్షల డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయాలని, నామమాత్రపు డిఎస్సి పోస్టులను విడుదల చేయడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టు వెంటనే విడుదల చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న నోటిఫికేషన్ వెంటనే నూజివీడు వెళ్లే రహదారిలో బైకును లారీ ఢీకొని 2 వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల ప్రకారం మృతులు విసన్నపేట మండలం కొండపర్వ గ్రామానికి చెందిన కోల మల్లికార్జునరావు, మానికల విజయబాబుగా గుర్తించారు. ఎస్ఏ శ్రీనివాస్ ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి AP19 న్యూస్.